హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లడీ డార్క్ టైల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీతో ఒక స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది ఒక అడవి మధ్యలో రోడ్. నైట్ 11 అవుతుంది. లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ఆ వైపుగా వెళ్తున్నారు. దారి మధ్యలో ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టు ఉంది. ఎవరా అని చూస్తే ఒక అమ్మాయి ఒక చిన్న బాబుని ఎత్తుకొని లిఫ్ట్ అడుగుతుంది. డ్రైవర్ ఇంకా లారీ ఆపాడు. ఏంటి అని చూస్తే నన్ను కొంచెం ముందు దింపుతారా అని అడిగింది. చిన్న బాబు ఉన్నాడు కదా అని సరే కూర్చోండి అంటే లేదు నేను వెనుక కూర్చుంటా అని అన్నది. సరే అని లారీ స్టార్ట్ చేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటి సౌండ్స్ వస్తున్నాయని క్లీనర్ వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు ఆ అమ్మాయి బాబుని కాళ్ళ దగ్గర నుంచి సగం తినేసింది. క్లీనర్కి ఒక్క నిమిషం బ్రెయిన్ పనిచేయలేదు. ఏంటిది ఇలా అవుతుంది ఏంటి అని చూసి డ్రైవర్కి చెప్పేశాడు. డ్రైవర్ కూడా చూసి భయపడ్డాడు. మధ్యలో ఆపితే వీళ్ళని ఏమైనా చేస్తుందని భయంతో ఆపకుండా ఫాస్ట్గా నడిపారు. ఇంతలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి ఇంకోటి 9 కిలోమీటర్స్లో మా పోలీస్ స్టేషన్ ఉంది, మీరు ఫాస్ట్గా వచ్చేసేయండి అని చెప్పారు. వాళ్ళు భయంగా ఫాస్ట్గా నడుపుతూ పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు వెనుక ఏముందని చూడడానికి వెళ్ళారు. లారీ వెనుక నుంచి బ్లడ్ కారుతుంది. అయినా సరే ధైర్యం తెచ్చుకొని అక్కడ ఏముందో చూద్దామని వెళ్తే అక్కడ సగం తినేసిన బాబు ఉన్నాడు. తల ఒక్కటే వదిలేసింది. అసలేం జరుగుతుంది అని పోలీసులు తెల్లారగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ అడవి మధ్యలో ఒక ఊర్లో ఇలానే జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీసులు వెళ్ళి డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఊర్లో చాలామంది పిల్లలు ఇలానే తప్పిపోయారని తెలిసింది. ఎందుకు ఇలా అవుతుందని పెద్ద మనుషుల్ని అడిగితే ఒక ప్రెగ్నెంట్ లేడీని వాళ్ళ హస్బెండ్ కొట్టి చంపాడు 1 సంవత్సరం ముందు అని చెప్పారు. అయితే ఆమెకి పిల్లల మీద ఉన్న కోరిక ఆమెను ఇలా తయారు చేసింది. ఊర్లో ఏ చిన్న పిల్లగాడిని చూసినా ఇలానే చేస్తుంది అని చెప్పారు. ఏ పిల్లలకైతే అన్నప్రాసన జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు తీసుకొని వెళ్ళి చంపేస్తుంది అని అన్నారు.